గైస్, నరేంద్ర మోడీ గారు స్పీచ్ ఇచ్చేటప్పుడు అతని మాటల్లో కొన్ని క్యాచీ అండ్ అట్రాక్టివ్ వర్డ్స్ని మీరు వినే ఉంటారు. ఉదాహరణకి ఫకీర్ అని, సాహిబ్ జాదే అని, ఆందోళన్ జీవి అనే పదాలు వాడుతూ ఉంటారు. మోడీ గారు తనను తాను ఒక ఫకీర్గా అంటే సన్యాసిగా పిలుచుకున్నప్పుడు అలా అతను దేశంలోని ప్రతి పేదవారితో రిలేట్ చేసుకుంటారు. అలాగే మోడీ గారు అపోజిషన్ లీడర్ అయిన రాహుల్ గాంధీపై సాహెబ్ జాదే అనే వర్డ్ని యూజ్ చేస్తారు. దీని అర్థం బాగా సంపన్నుడు కొడుకు అని. దీంతో మోడీ గారు అపోజిషన్కి ప్రజలతో ఉన్న కనెక్షన్ని కంప్లీట్గా బ్రేక్ చేస్తారు. కేవలం ఇంతే కాదు, ఆందోళన్ జీవి అనే వర్డ్ని కూడా యూజ్ చేసి అతనికి వ్యతిరేకంగా జరుగుతున్న అన్ని సోషల్ మూవ్మెంట్స్కి ఉన్న క్రెడిబిలిటీని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తారు. ఈ విధంగా తన వాక్ చాతుర్యంతో, తన హ్యూమర్తో, తన డైలాగులతో అపోనెంట్స్కి చెమటలు పట్టిస్తూనే తన పవర్ఫుల్ మాటలతో ప్రజల్ని అట్రాక్ట్ చేసే ప్రధాని ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మోడీ గారు మాత్రమే. ఆయన తన సెటారికల్ డైలాగ్ని పాలిటిక్స్లో చాలా ఇంటెలిజెంట్గా వాడుకుంటారు. కానీ అదే మన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విషయానికి వస్తే ఈయన తన డైలాగ్లకు, ప్రజల్ని అట్రాక్ట్ చేసే స్పీచ్లకు కాకుండా తన సైలెంట్ బిహేవియర్కి చాలా ఫేమస్. దీనిపై ఒకసారి మన్మోహన్ సింగ్ గారు స్పందిస్తూ మై సైలెన్స్ ఈజ్ బెటర్ దెన్ 1000 ఆన్సర్ అంటే అడ్డగోలు సమాధానాలు ఇచ్చే కంటే మౌనంగా ఉండడమే బెటర్ అని చెప్పుకున్నారు. ఈ ఇద్దరి ఆలోచనలు, విధి విధానాలు, వాళ్ళు చేసే రాజకీయాలు ఇలా ప్రతిదీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఈ ఇద్దరిలో ఎవరి పాలన మెరుగ్గా ఉండేది, ఎవరి అండర్లో దేశం అభివృద్ధి చెందింది, అంతేకాదు ఎవరి అండర్లో దేశంలో ఉగ్రదాడులు, నిరుద్యోగం, పేదరికం లాంటివి బాగా తగ్గాయి, ఓవరాల్గా ఈ ఇద్దరిలో బెస్ట్ పీఎం ఎవరు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. ఆధార్ కార్డ్స్ని ఏ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేశారు? నెంబర్ 1 2000 సంవత్సరంలో, నెంబర్ 2 2002లో, నెంబర్ 3 2010లో, నెంబర్ 4 2014లో. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మన్మోహన్ సింగ్ గారు, నరేంద్ర మోడీ గారు, ఈ ఇద్దరిలో ఎవరి పాలన బాగుందనే విషయం తెలుసుకోవాలనుకుంటే మనం ముందుగా ఒక్కొక్క రంగంలో వారు చేసిన కృషి గురించి తెలుసుకోవాలి. మొదటగా నెంబర్ 1 ఎకానమీ. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, మన దేశ ఎకానమీపై మన్మోహన్ సింగ్ గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. అయితే ఈ కాంట్రిబ్యూషన్ ఆయన ప్రధానమంత్రి కాక ముందు నుంచే స్టార్ట్ అయింది. 1991లో పివి నరసింహారావు గారు దేశ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇండియన్ ఫైనాన్షియల్ కండిషన్ చాలా దారుణంగా ఉండేది. వాస్తవంగా చెప్పాలంటే ఆ టైంలో దేశంలో ఫారెన్ రిజర్వ్స్ ఘోరంగా తగ్గాయి. ఎంతగా అంటే దేశం మొత్తానికి కేవలం $1 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ మాత్రమే మిగిలాయి. ఈ డబ్బు దేశాన్ని కేవలం 2 వారాలు మాత్రమే నడపగలదు. ఇన్ఫ్యాక్ట్ మన దేశం ఆల్మోస్ట్ దివాలా తీసే స్థాయికి చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్గా అపాయింట్ చేసి ఏదైనా చేసి దేశాన్ని కాపాడమని కోరితే మన్మోహన్ సింగ్ గారు రావడంతోనే దేశ ఎకానమీలో కొన్ని సంచలనాత్మక మార్పులు చేశారు. ఆయన దశాబ్దాల కాలం నాటి లైసెన్స్ విధానాన్ని రద్దు చేసి ఎలాంటి కంట్రోల్ లేని వ్యాపారాలను ప్రమోట్ చేశారు. ఆ టైంలో దేశంలో ఏదైనా వ్యాపారం చేయాలంటే లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అయితే ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందడం కొత్త వ్యాపారులకు కష్టంగా ఉండేది. అందుకని కొత్త వ్యాపారులు మన దేశంలో వ్యాపారం చేయాలంటే 1-2 సార్లు ఆలోచించేవారు. ఈ పాలసీ ద్వారా గవర్నమెంట్ దేశంలోని బిజినెస్లను రెగ్యులేట్ చేయాలి అనుకుంది. కానీ ఒకవైపు కరప్షన్ వల్ల, మరోవైపు బిజినెస్ చేయడం కష్టంగా మారడం వల్ల ఈ పాలసీ మన దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టాన్ని తీసుకువచ్చింది. అయితే మన్మోహన్ సింగ్ గారు రావడంతోనే ఈ లైసెన్స్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్త బిజినెస్లను ఇన్వైట్ చేశారు. దాంతో ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ చాలా ఈజీగా తమ బిజినెస్లను మన ఇండియాలో సెటప్ చేసుకున్నారు. ఇక ఇక్కడి నుంచి మన దేశంలోకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రావడం స్టార్ట్ అయింది. దాంతో జస్ట్ కొన్ని వారాల ముందే దివాలా తీయడానికి రెడీగా ఉన్న దేశం ఉన్నట్టుండి ఒక్కసారిగా వేగం పుంజుకుంది. ఆర్థిక సంక్షోభం అంచున ఉన్న దేశాన్ని మన్మోహన్ సింగ్ గారు తన రీఫార్మ్స్తో సక్సెస్ఫుల్గా మళ్ళీ గాడిలోకి పెట్టారు. అతను తీసుకున్న నిర్ణయాలే అతన్ని కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద లీడర్ని చేశాయి. కట్ చేస్తే 2004లో మన్మోహన్ సింగ్ గారు మన దేశ 13వ ప్రధానిగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకు ఆయన పదవీ కాలం కొనసాగింది.
అయితే ఆయన స్వతహాగా ఒక ఎకనామిస్ట్ కావడం వల్ల ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టారు. అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ పి చిదంబరం గారితో కలిసి ఎకానమీని రీఫార్మ్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకోసం కొన్ని సెక్టార్లను లిబరలైజేషన్ చేసి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లను అట్రాక్ట్ చేశారు అండ్ దేశంలో ఇండస్ట్రియలైజేషన్ని ప్రమోట్ చేశారు. అలాగే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ని ఇంట్రడ్యూస్ చేసి ట్యాక్స్ సిస్టంలో ఉన్న కాంప్లెక్సిటీని చాలా వరకు తగ్గించారు. అప్పటి వరకు బిజినెస్లపై ఇండస్ట్రీలపై ఉన్న ట్యాక్స్ ప్రెజర్ని చాలా వరకు తగ్గించారు. మీలో తెలియని వరకు చెప్తున్నాను, మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లోనే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ స్టార్ట్ అయింది. 2006లో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఫామ్ చేసి మన దేశ జీడిపిని 8 నుంచి 9%కి తీసుకెళ్లారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 2007లో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలోనే మన దేశం 9% జీడిపి గ్రోత్ని అచీవ్ చేసి చరిత్ర సృష్టించింది. ఆ సమయంలో మన దేశం ప్రపంచంలోనే సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీగా ఎదిగింది. అంతేకాదు మన్మోహన్ సింగ్ గారి పదవీ కాలంలోనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. దీని ద్వారా మన దేశంలో కరప్షన్ కూడా చాలా వరకు తగ్గి ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఇక నరేంద్ర మోడీ గారి విషయానికి వస్తే 2014లో నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మన దేశ జీడిపి దాదాపు 112 లక్షల కోట్లుగా ఉండేది. అది నేడు దాదాపు 272 లక్షల కోట్లకు చేరింది. ఇంత భారీ గ్రోత్ రావడానికి ప్రధానమైన కారణం మోడీ గారు తీసుకొచ్చిన పాలసీలు. మోడీ గారికి మన బిజినెస్ని, మన కరెన్సీని స్ట్రాంగ్గా ఉంచేందుకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ముఖ్యమో బాగా తెలుసు. అందుకే కావచ్చు మోడీ గారి అండర్లో ఫారెన్ రిజర్వ్స్ భారీగా పెరిగాయి. అలాగే దేశంలో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారా 2022-23 సంవత్సరాల మధ్య దాదాపు 36 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువగల గూడ్స్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. అలాగే ఇప్పుడు ప్రపంచంలోనే రిచెస్ట్ బ్రాండ్ అయిన యాపిల్ ఫోన్స్ని కూడా మన దేశంలో తయారు చేయబోతున్నారు. ఇది నిజంగా ఒక గొప్ప విషయం. ఎందుకంటే నేడు ప్రపంచంలోని ఎన్నో పెద్ద కంపెనీలు తమ ప్రోడక్ట్లను మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇండియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్గా భావిస్తున్నాయి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఎకానమీగా ఎదిగింది. అంతేకాదు మోడీ గారు 2025 నాటికి మన దేశ జీడిపిని $5 ట్రిలియన్ తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి పరిపాలన టైంని కంపేర్ చేస్తే నేడు దేశంలో ఇన్ఫ్లేషన్ అండ్ అప్పులు మునుపటి కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ సామాన్య ప్రజల ఆదాయం మాత్రం పెరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కరోనా సమయంలో ప్రపంచ దేశాల ఎకానమీ భారీ నష్టాలు చూస్తే మన దేశ ఎకానమీ మాత్రం స్టేబుల్గా నడిచింది. ఈ విషయంలో మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఎకానమిక్ పాలసీలను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. మోడీ గారు మన దేశ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గణనీయంగా డెవలప్ చేశారు. ఒకప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కోసం కేవలం 0.4% బడ్జెట్ని మాత్రమే యూజ్ చేస్తే నేడు 1.7% ఆఫ్ బడ్జెట్ని ట్రాన్స్పోర్టేషన్, రోడ్ల యొక్క డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తున్నారు. నెంబర్ 2, ఎంప్లాయ్మెంట్. ఏ ప్రభుత్వానికైనా ఎకానమీ తర్వాత అతిపెద్ద ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది ఎంప్లాయ్మెంట్ మాత్రమే. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు తమ పీరియడ్లో భారీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ని ఫేస్ చేశారు. 2009లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రెండవసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆ సమయంలో వరల్డ్ బ్యాంక్ ప్రకారం మన దేశ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8.4%గా ఉండేది. అయితే 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8%కి పడిపోయింది. కానీ ఫైనాన్షియల్ ఇయర్ 2017-18లో ఇది మళ్ళీ పెరిగింది. CMIE సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ దాదాపు 8.5%గా ఉంది. గత 4 దశాబ్దాల్లో ఇదే అత్యధికం. అంటే మన దేశంలో ఈ నిరుద్యోగ సమస్య అనేది కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. యాజ్ అ డెవలపింగ్ నేషన్గా మన దేశానికి ఇది ఆందోళన కలిగించే విషయం. అయితే ఈ అన్ఎంప్లాయ్మెంట్కి ఒక మెయిన్ రీజన్ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం. మన్మోహన్ సింగ్ గారి టైంలో దేశంలో నిరుద్యోగం లేదు అనుకోకండి. ఆ టైంలో కూడా నిరుద్యోగం అండ్ ఇన్ఫ్లేషన్ అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే ఎక్కువగా ఉండేది. అయితే ఒక దేశంలో అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ పెరగడం అనేది డైరెక్ట్గా దేశం యొక్క పాపులేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఏ దేశంలో అయితే పాపులేషన్ కంటిన్యూగా పెరుగుతుందో అక్కడ నిరుద్యోగం కూడా వేగంగా పెరుగుతుంది. ఈ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం అనేది ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లకు ఒక హెడేక్ అని చెప్పవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఏ గవర్నమెంట్ కూడా దీనిపైన సరైన చర్యలు తీసుకోలేదు. అందుకే నేడు పాపులేషన్ పరంగా మన దేశం చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నంబర్ 1 అయింది. మన్మోహన్ సింగ్ గారు అండ్ నరేంద్ర మోడీ గారు ఈ ఇద్దరి అండర్లో నిరుద్యోగం అనేది చాలా ఎక్కువగా ఉండేది.
అయితే వీరిలో ఏ ప్రభుత్వం ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందనే విషయానికి వస్తే 2015-16 సమయంలో జాబ్ సెక్టార్లో మోడీ గవర్నమెంట్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. కానీ 2017లో 4% గ్రోత్ని నమోదు చేసింది. 2018లో ఈ గ్రోత్ కాస్త 3%కి తగ్గింది. ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం జాబ్ సెక్టార్లో యావరేజ్గా 2% గ్రోత్ని మాత్రమే నమోదు చేయగలిగింది. అదే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 2006 నుంచి 2009 వరకు యావరేజ్గా 3.5% జాబ్ గ్రోత్ నమోదు చేసింది. 2010 నుంచి 2014 మధ్యలో ఆ గ్రోత్ కాస్త 2.6%కి తగ్గింది. నెంబర్ 3, అగ్రికల్చర్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, అగ్రికల్చర్ అనేది ఏ దేశానికైనా ఒక వెన్నుముక లాంటిది. అందుకే ఈ రెండు గవర్నమెంట్లు అగ్రికల్చర్ సెక్టార్కి పెద్దపీట వేశాయి. మన్మోహన్ సింగ్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ చేశారు. దాంతోపాటు దేశంలో ఆకలి, పౌష్టికాహార లోపం, ఫుడ్ సెక్యూరిటీ లాంటి సవాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఫుడ్ సెక్యూరిటీ బిల్ని తీసుకొచ్చారు. ఈ ఫుడ్ సెక్యూరిటీ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలోని 2/3 జనాభాకి తక్కువ ధరకు ధాన్యాలు ప్రొవైడ్ చేయడం. ఈ స్కీమ్ కింద దేశంలోని దాదాపు 65% జనాభాకి ప్రయోజనం చేకూరింది. అంతేకాదు ఈ స్కీమ్ ద్వారా గ్రామాల్లో 75%, అర్బన్ ఏరియాలో 50% జనాభాకు లాభం చేకూరింది. ఇక మోడీ గారి ప్రభుత్వం విషయానికి వస్తే వ్యవసాయ రంగంలో మోడీ గవర్నమెంట్ కూడా చాలా మంచి పథకాలు తీసుకువచ్చింది. వాటిలో ముఖ్యమైనవి సోలార్ ప్యానెల్ స్కీమ్, మిల్క్ ప్రొడక్షన్ గ్రోత్, బ్లూ రెవల్యూషన్, స్వీట్ రెవల్యూషన్ లాంటివి. మోడీ ప్రభుత్వం 2022-23 సంవత్సరంలో అగ్రికల్చర్ బడ్జెట్ని 5.6 టైమ్స్ ఇంక్రీజ్ చేసింది. ఇవే కాకుండా మోడీ గవర్నమెంట్ 3 ఫార్మర్స్ లాస్ని కూడా తీసుకువచ్చింది. అందులో మొదటిది ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ 2020. ఈ బిల్ ప్రకారం రైతులు తమ పంటలను ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. నెంబర్ 2, నష్టపోయిన పంటలకు రైతులు ఎటువంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. నెంబర్ 3, స్టాక్ లిమిట్ని తొలగించడం. అయితే ఒక పెద్ద ఫార్మర్ ప్రొటెస్ట్ జరగడం వల్ల ఈ 3 బిల్లుల్ని గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది. నెంబర్ 4, ఫారెన్ పాలసీ. ఒక దేశ ఫారెన్ పాలసీ అనేది ఆ దేశ ప్రిన్సిపల్స్, ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ఒక దేశం తమ ప్రజల ప్రయోజనం కోసం ఇతర దేశంతో రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. 2009 నుంచి 14 వరకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఫారెన్ పాలసీ అంత గొప్పగా ఏమీ లేదు. ఇతని ఫారెన్ పాలసీ చాలా వరకు థియరిటికల్గా ఉండేది, ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది కాదు. మన్మోహన్ సింగ్ గారు ఇతర దేశాలతో రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ మోడీ గారి అండర్లో మన దేశ ఫారెన్ పాలసీ అద్భుతంగా ఉండింది. ఈయన గవర్నమెంట్ ప్రాక్టికల్గా ఆలోచించి ఇతర దేశాలతో మంచి సంబంధాలు పెట్టుకుంది. ఒకప్పుడు మన దేశాన్ని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. కానీ నేడు మోడీ గారి వల్ల ప్రపంచ దేశాలు ఇండియాని చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. అందుకే మోడీ గారిని ప్రపంచం ఒక గ్లోబల్ లీడర్గా చూస్తుంది. అంతేకాదు నేడు అమెరికా, చైనా, రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలతో భారత్ డిప్లొమసీ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫారెన్ పాలసీలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంతో పోలిస్తే మోడీ గారి ప్రభుత్వం చాలా రెట్లు బెటర్ అని చెప్పవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా కెనడా ఇష్యూలో నేడు కెనడా లాంటి ఒక ఫస్ట్ వరల్డ్ డెవలప్డ్ కంట్రీ కూడా మన ఇండియా ముందు నిలవలేకపోతుంది. నెంబర్ 5, అదర్ పాలసీస్. ఈ ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ల ఓవరాల్ పాలసీల విషయానికి వస్తే మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యాంటీ నేషనల్ ఫోర్స్ పైన గట్టి యాక్షన్ తీసుకుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దేశంలో ఉగ్రదాడులు తగ్గడం. ఇంతకు ముందుతో పోలిస్తే నేడు దేశంలో ఉగ్రదాడులు చాలా వరకు తగ్గాయి. అంతేకాదు సరిహద్దులో గొడవలు కూడా భారీగా తగ్గాయి. మరీ ముఖ్యంగా కాశ్మీర్లో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఒక శాంతియుత వాతావరణం నెలకొంది. ఈ విషయంలో మోడీ గవర్నమెంట్ గత గవర్నమెంట్ కంటే చాలా బెటర్గా పర్ఫామ్ చేసింది. అదే మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ కామన్ మ్యాన్ ఇంప్రూవ్మెంట్ పైన దృష్టి పెట్టింది. వాటిలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, రైట్ టు ఎడ్యుకేషన్, ఫుడ్ సెక్యూరిటీ లాంటి పథకాలు ఉన్నాయి. నేడు మోడీ గవర్నమెంట్ కూడా ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలతో సామాన్య ప్రజల ఎదుగుదలపైన వర్క్ చేస్తుంది. ప్రజెంట్కి 10 సంవత్సరాల క్రితం నాటికి తేడా ఏముంది అంటే 2013లో మన దేశానికి $22 బిలియన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేది. అదే 2023లో ఇది $46 బిలియన్ చేరింది. గతంలో మన దేశంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కేవలం 100 బిలియన్ రూపీస్గా ఉండేది. అది నేడు 500 బిలియన్ రూపీస్కి చేరుకుంది. గతంలో 4100 కిలోమీటర్ల రైల్వే లైన్ ఎలక్ట్రిఫైడ్గా ఉంటే నేడు అది 28,000 కిలోమీటర్లకు చేరింది. మొదట్లో కార్పొరేషన్ ట్యాక్స్ రేట్ 33%గా ఉంటే నేడు అది 20%గా ఉంది.
2013లో మన ఇన్ఫ్లేషన్ 10%గా ఉంటే నేడు అది 4.7%కి చేరింది. కేవలం అంతేకాదు, 2013తో పోలిస్తే ఇప్పుడు మన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు కూడా విపరీతంగా పెరిగాయి. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే, ఈ ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు తమ కాలంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అలాగే సమయానికి అనుగుణంగా రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు. మొత్తంగా ఇవి మన్మోహన్ సింగ్ అండ్ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసిన కొన్ని ముఖ్యమైన మార్పులు, నిర్ణయాలు. అయితే మీ ప్రకారం ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ పీఎం అండ్ ఎందుకు అనే విషయాన్ని కింద కమెంట్లో మాతో షేర్ చేసుకోండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, ఆధార్ కార్డ్స్ని ఏ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేశారు? దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, 2010లో. మీలో ఎంతమందిని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కమెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.